ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ చేసినంత మేలు ఏ ప్రభుత్వాలు చేయలేవని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేయలేదన్న ఆయన ప్రభుత్వం మారితే ఎలా ఉంటుందో చూసేందుకే కాంగ్రెస్కు పట్టం కట్టారన్నారు. గద్వాల నియోజకవర్గం బీఆర్ఎస్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొందుతుందని చెప్పారు. సర్పంచుల పదవీకాలం ముగినున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని సర్పంచులను పాలక మండలిని ఘనంగా సన్మానించారు. ఈరోజు సర్పంచులుగా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనమందరం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనప్పుడు కూడా మనము ఈసారి ఖచ్చితంగా గతంలో 50,000 మెజార్టీ ఇవ్వగలిగాం. అదేవిధంగా మనం 28,000 మెజార్టీతో గతంలో గెలిచాం. ఈసారి వచ్చినప్పుడు సగం తగ్గిపోయాం. సగం ఎందుకు 75% తగ్గినాం. నా ఎక్స్పెక్టేషన్ కూడా 20,000 పైన గెలిచినప్పుడు పూర్తిగా ధీమాగా ఉన్నా. నేను ఎక్కువ టెన్షన్ పడలే. ఎన్నికల పోయినసారి ఎన్నికలలో టెన్షన్ పడినా కానీ ఈసారి ఎన్నికలు గెలుస్తామని పూర్తిగా నమ్మకం ఉండే. ఇంతమంది సర్పంచులు అందరికీ ఏంటంటే ఈరోజు అయిపోతుంది కదా, రేపు బాధ ఉంది. ఎక్స్చేంజ్ చేయాలని డిమాండ్ చేసి కొత్త సర్పంచ్ బిల్ని ప్రసరించాలి పెట్టాలని చెప్పి ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మీకు అంతా తెలుసు. మీరు అనే ఆవేదనలో నిజాలు ఉన్నాయి. మీరు చెప్పే ఆవేదనలో అర్థం ఉంది, వాస్తవం. అంటే అందరికి వచ్చింది నువ్వు చేసినావా పెన్షన్ కార్డు వాళ్ళు ఇచ్చింది ఆఫీసర్కు డైరెక్ట్ అకౌంట్ పడే. కళ్యాణ లక్ష్మి చెక్ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే పడే. ఏ సంక్షేమ పథకం వచ్చినా కూడా డైరెక్ట్ వాళ్ళ వరకే. సర్పంచ్ గా నీ చేతుల మీద నువ్వు ఇచ్చింటే మీకు కొద్ది హక్కు ఉంటుంది. ఇగో నీ కష్టం వల్లే వచ్చింది, కానీ వాళ్ళకు గుర్తించలే. మీ కష్టం వల్ల నిధులు వచ్చినాయి, మీ కష్టం వల్లనే అన్ని స్కీములు వచ్చినాయి. మీ వల్లనే ఆరోగ్యశ్రీ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అన్ని వచ్చినప్పుడు ఏమైందంటే ప్రజల్లో పోయినప్పుడు అందరిలాగా వచ్చినాయి, నీకు వచ్చినాయా? ఎందుకంటే పెన్షన్ ఊరికి 100 ఇస్తుంది. ఆ ఊరికి సర్పంచ్ 100 మంది ఎవరి వాళ్ళని ఇస్తుంది.